పేరు శ్రీహరి, మాది గజ్వేల్. మేము మా భార్య ప్రెగ్నెంట్ ఉండగా మా గజ్వేల్ చూసాము. చూస్తే డేట్ 9 మంత్స్ పడగా డెలివరీ అయితే బేబీ కొంచెం సర్జరీ అని చెప్పారు. అయితే బేబీ పుట్టి కూడా 8 డేస్ అవుతుంది అంతే. 1 డేలో సార్ గారు సర్జరీ చేశారు. సార్ మీకేం భయపడకండి, నేను చూసుకుంటా అని చెప్పేసి మాకు బాగా సపోర్ట్ చేసిండు. మనీ కూడా బాగా తగ్గించిండు. సర్జరీ మనీ కూడా కట్టకుండా కూడా సర్జరీ చేసిండు సార్ గారు. బాగా సపోర్ట్ చేసిండు సార్. సార్ గారికి ఇప్పుడు ఏం చెప్పాలా. ఇది ఒక్కరోజు బేబీ మాకు పుట్టగానే కాలొచ్చింది. ఇట్లా పేగులన్నీ గూడా ఛాతీలో ఉన్నాయని జెప్పేసి. దీన్ని కంజనిటల్ డయాఫ్రాగ్మాటిక్ హెర్నియా అంటారు. అంటే ఛాతీ, పొట్టకి మధ్యలో కండ ఏదైతే ఉందో అది డిఫెక్ట్ ఉండడం వల్ల, అంటే సరిగ్గా డెవలప్ అవ్వలేదు. అవ్వకపోవడం వల్ల పేగులన్నీ గూడా ఛాతీలో ఉండి, అవి గుండె మీద, మళ్ళీ అవతల పక్క ఊపిరితిత్తు మీద గూడా ప్రెషర్ చేయడం జరిగింది. సో, అట్లా ఉండడం వల్ల ఇది మన బేబీ బ్రీతింగ్ డిఫికల్టీ, అంటే శ్వాస తీసుకునేటప్పుడు ఛాతీ పైకి కిందకి ఎగపోయడం ఇలా జరుగుతూ ఉంటుందండి. ఓకే. ఇట్లా ఉన్నప్పుడు మనకు ఫస్ట్ బేబీకి హార్ట్ ఎలా ఉందనేది చెక్ చేసుకోవాలి. సో, వాళ్ళు రాగానే ఫస్ట్ ఏంటంటే మేము అడ్మిట్ చేసుకొని బేబీకి ఫస్ట్ కావాల్సిన టెస్ట్‌లన్నీ గూడా చేసుకున్నాం. అల్ట్రాసౌండ్ చేసుకున్నాము. మళ్ళీ కుడి ఎకో చేసుకున్నాం. కుడి ఎకోలో హార్ట్ పర్వాలేదని వచ్చింది. అండ్ ఆపరేషన్ నెక్స్ట్ డే చేశాము. చేసిన తర్వాత ఆహ్, రిపేర్ అనేది, అంటే ఏదైతే కండ డెవలప్ అవ్వలేదో దాన్ని మనం రిపేర్ చేయడం జరిగింది. చేసిన తర్వాత బేబీని 2 డేస్ మనం మెషిన్ మీద, అంటే వెంటిలేషన్ పైన పెట్టడం జరిగింది. ఓకే. పెట్టిన తర్వాత ఎక్స్‌ట్యూబేట్ చేశాము. తీసి బేబీకి ప్రాపర్‌గా మెల్లిమెల్లిగా ఆక్సిజన్ నుంచి వీన్ చేసి ఫీడింగ్ అనేది స్టార్ట్ చేశాను. ఓకే. సో, ఇప్పుడు బేబీ చాలా బావుంది. అండ్ డిశ్చార్జ్ చేయడానికి రెడీగా ఉంది. థాంక్ యూ.